మనలో చాలామంది మన పేరెంట్స్ని అడిగినప్పుడు, లేకపోతే నేనైతే మా హస్బెండ్ని అడిగినప్పుడు, యూ సర్ప్రైజ్ మీ విత్ సంథింగ్ అని అడిగినప్పుడు, ఎప్పుడైనా వెన్ వీఆర్ గోయింగ్ ఫర్ డిన్నర్ నువ్వు డిసైడ్ చేయని చెప్తా ఉంటారు. చెప్తా ఉంటే మీరే ఎక్కడికైనా తీసుకెళ్ళండి, లేదంటే మీరే ఏదైనా పర్ఫెక్ట్ గిఫ్ట్ ఏదనుకుంటున్నారో అదే మీరు ఇవ్వండి అని నేను అడిగినప్పుడు నేను ఊహించుకుంటూ ఉంటాను. బహుశా అది కొంటారేమో, లేకపోతే ఇది కొంటారేమో. కొన్నిసార్లు కొన్ని ఈవెంట్స్లో అడుగుతారనమాట, ఈసారి బర్త్డేకి నీకు ఏం కావాలి, లేకపోతే యానివర్సరీకి నీకు ఏం కావాలంటే ఐ డోంట్ వాంట్ టు ఆస్క్ యూ, ఐ వాంట్ యూ టు గివ్ మీ వాట్ యూ థింక్ ఇస్ బెస్ట్ అని చెప్తా ఉండి నేను అడిగి మళ్ళీ నేను ఇమాజిన్ చేసుకుంటాను, ఆ గిఫ్ట్ ఇస్తారేమో, లేకపోతే ఇది కొంటారేమో, ఒక బ్యాగ్ కొంటారేమో, లేకపోతే ఇదా అదా అని ఊహించుకుంటూ ఉంటాను. హీ ఆల్వేస్ మేనేజెస్ టు గెట్ మీ ద బెస్ట్ స్టఫ్. నేను ఊహించిన దానికన్నా హీ గెట్స్ మీ ద బెస్ట్. నా తండ్రి కూడా అంతే. చిన్నప్పుడు అంతా వెన్ వి ఆస్క్ అవర్ పేరెంట్స్ మీరే ఏదైనా ఇవ్వండి అన్నప్పుడు వీ కెన్ సీ దట్ దే గివ్ అస్ ద బెస్ట్. అవునా కాదా అండి? అంతే కదా. ఒక చిన్న పిల్లోడు అలాగే అందరూ లైన్లో వస్తూ ఉంటే బౌల్లో చాక్లెట్స్ ఉన్నాయంట. అయితే ఆ చాక్లెట్స్ కోసం పిల్లలందరూ లైన్లో వచ్చి ఒక్కొక్క చాక్లెట్ లేకపోతే రెండు చాక్లెట్స్ తీసుకుంటున్నారంట. ఒక చిన్నవాడు అలాగే వస్తూ ఆ ఇస్తున్న వాళ్ళని అన్నాడంట, నేను తీసుకోను మీరే ఇవ్వండి అన్నాడు. ఎందుకని అంటే, నేను తీసుకుంటే 2 నా చేతిలో పడతాయి, మీరు తీస్తే ఇన్ని తీసి నా చేతిలో పెట్టగలుగుతారని చెప్పాడంట. ఈ లోకపు తండ్రి కూడా ఇన్నే మన చేతులు పెట్టగలుగుతాడు, లేకపోతే మనం ఊహించిన దానికన్నా తక్కువ కొన్నిసార్లు ఇస్తాడేమో. ఈ లోకపు మనుషులు మనల్ని ప్రేమించేవారు మనం ఊహించిన దానికి సమానముగానో తక్కువగానో కొన్నిసార్లు ఎక్కువగానో ఇవ్వగలుగుతారు. కానీ మన పరలోకపు తండ్రి మనం అడుగు వాటికంటేనూ ఊహించు వాటికంటేనూ అత్యధికముగా ఆయన ఇస్తాడు. హల్లెలూయా. ఈరోజు మీరు ప్రభువుని ఏం అడుగుతూ ఇక్కడికి వచ్చారో నాకు తెలియదండి. నేను ఏం అడుగుతూ వచ్చానో మాత్రమే నాకు తెలుసు. నేను నమ్ముతున్నాను, నేను అడిగిన దానికన్నా, నేను ఊహించిన దానికన్నా, నా భర్త ఇవ్వగలిగే దానికన్నా, నా తండ్రి నాకు ఇవ్వగలిగే దానికన్నా నా పరలోకపు తండ్రి నాకు అత్యధికముగా దయచేస్తాడు. హల్లెలూయా. ఆయన మన కొరకు సమకూర్చు దేవుడు. ఆయన ఊహకు అందని మేలును మన పట్ల చేస్తాడు. మన ఊహకు అందదంట చివరికి. ఐ డోంట్ నో హౌ టు ఎక్స్ప్లెయిన్ ఇట్ టు యూ. కానీ మనం ఊహించిన దానికి ఇంతలా చేయగలరా, ఇంత బెస్ట్ చేయగలరా అని మనం ఆశ్చర్యపోయేంతగా గాడ్ విల్ డూ ద బెస్ట్ ఫర్ యూ ఇన్ యువర్ లైఫ్. ఆమెన్. మనందరూ కలిసి